ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఓ ప్రాంతంలో ఒక హాస్పిటల్ ఉందంట. ఆ హాస్పిటల్లో డాక్టర్స్ రోజు ర్యాండమ్ వైజ్లో వస్తూ పేషెంట్లను చూస్తుంటారు. ఒకరోజు చూసిన డాక్టర్ ఇంకొక రోజు చూడరు. అట్లా వారికి డ్యూటీల ప్రకారంగా డాక్టర్లు వస్తూ ఉంటారు. ఒక పేషెంట్ దగ్గరికి ఉదయకాల సమయంలో అమెరికా డాక్టర్ వచ్చాడంట. అమెరికా డాక్టర్ వచ్చి చూసి, నీకు ఆరోగ్యం బాగుందండి, మీకు బాగవుతుంది, త్వరలో మీరు డిశ్చార్జ్ అవుతారు అన్నాడంట. మధ్యాహ్నం 12 గంటలకి జర్మనీ డాక్టర్ రౌండ్స్కి వచ్చాడంట. జర్మనీ డాక్టర్ రౌండ్స్కి వచ్చినాడు. ఆ పేషెంట్ దగ్గరికి వచ్చి, నిన్నటికన్నా ఈరోజు మీరు ఇంకా చాలా బాగున్నారండి, మీకు చాలా ఆరోగ్యం కుదుట పడింది, మీకు హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది, మీకు స్వస్థత కలుగుతూ ఉంది, నేను అనుకుంటాను మీరు అతి త్వరలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు, మీకు ఏ ఇబ్బంది లేదండి, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నాడంటండి. సాయంకాలం 6 గంటలకి, జాగ్రత్తగా వినండి, ఇండియా డాక్టర్ వచ్చాడంట. ఇండియా డాక్టర్ వచ్చి మొత్తం చూసి, లాభం లేదయ్యా, నీ ఆరోగ్యం ఇంకా క్షీణించిపోయింది, త్వరలో నువ్వు బగిడి దన్నేస్తావు అన్నాడంట. ఆలోచన చేయండి, మార్నింగ్ అమెరికా డాక్టర్ ఏం మాట్లాడాడు, మధ్యాహ్నం జర్మనీ డాక్టర్ ఏం మాట్లాడాడు, ఈవినింగ్ ఇండియా డాక్టర్ ఏం మాట్లాడాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన చుట్టూ కూడా అనేక మంది కృంగదీసేవారు ఉంటారండి. కొంతమంది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే, కృష్ణానది ప్రాంతంలో రీసెంట్గా జరిగిన కార్యం, ఒక అబ్బాయి సూసైడ్ చేసుకోవాలని కృష్ణానది మీద నిలబడుకొని ఉన్నాడు. బీట్ పోలీస్ అంటారు కదండి, పోలీస్ ఆయన కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని, బాబు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు అని చెప్పి, అబ్బాయి సూసైడ్ చేసుకుంటా ఉంటే అబ్బాయిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీడు ఏం చేశాడో తెలుసానండి, వీడికున్న కష్టాలన్నీ ఆ యొక్క కానిస్టేబుల్కి చెప్పి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, బ్రతకడం వల్ల ప్రయోజనం లేదని చెప్పి ఇద్దరు దూకేశారండి. పేపర్లో వచ్చింది ఈ వార్త. ఇతరులు కృంగదీసేటటువంటి మాటలు మాట్లాడుతున్నారా, గాయపరిచే మాటలు మాట్లాడుతున్నారా? అయితే దేవుడు ఎటువంటి వారు అంటే, ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తాను, గమనించండి. కీర్తనలు 146వ అధ్యాయము 8వ వచనము, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కృంగదీసే మాటలు మాట్లాడొద్దండి, బలపరచండి, ధైర్యపరచండి, ఏం కాదని చెప్పండి, ధైర్యం చెప్పండి, దేవుడు సహాయం చేస్తాడని చెప్పండి. కొంతమంది నాతో అంటుంటారు, బ్రదర్ ఉదయకాల సమయంలో మీరు చెప్తున్నటువంటి మాటల్లో ఒక మాట మమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది, ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి అంటారు. బ్రదర్, ఆ మాట మమ్మల్ని ఎంతో బలపరిచి మేము ముందుకు కొనసాగడానికి అది దోహదపడుతుందని తెలియజేస్తూ ఉంటారు. ప్రియులారా, ఎవరిని కూడా కృంగదీసే మాటలు మాట్లాడొద్దండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడో, ఒకవేళ మీరు కృంగిపోయి ఉంటే దేవుడు మిమ్మల్ని లేవనెత్తి మిమ్మల్ని నిలబెట్టి బలమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని లేవనెత్తి బలపరిచి స్థిరపరిచిన ఆయన నిలబెట్టు దేవుడై ఉన్నారు, మీకు స్తోత్రం. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో వారిని బలపరచండి, వారి జీవితంలో అద్భుత కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్.